శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 312వ భాగము క్షేత్రజ్ఞ విభాగయోగం 13వ అధ్యాయం. పరమాత్మ ఈ లోకాన్నంతటిని ఏ ప్రకారంగా ప్రకాశింపజేస్తున్నాడో ఆ విషయాన్ని 33వ శ్లోకంలో చెప్తున్నాడు స్వామి అన్నమాట. ఏమంటున్నాడు? యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. ఓ బ్రహ్మ విద్యా ప్రకాశంలో రమించేటువంటి అర్జునా, వినవయ్యా, ఒకే సూర్యుడు ఈ జగత్తంతటిని ఎలా ప్రకాశింపజేస్తున్నాడో అలాగే మహాభూతాలు మొదలుకొని ధృతి పర్యంతము అన్నింటినీ కూడాను క్షేత్రజ్ఞుడు, ఒకే ఒక క్షేత్రజ్ఞుడు ప్రకాశింపజేస్తున్నాడు అంటున్నాడు అన్నమాట. ఇది రెండవ దృష్టాంతం. నిన్న ఆకాశంతో పోల్చి చెప్పాడు. ఆత్మ ఆకాశవత్, అదేవిధంగా రవివత్ భాతి అంటే ఆకాశం వలె ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. అదేవిధంగా రవిలాగా ప్రకాశిస్తున్నాడు, ఆకాశం వలె ఉన్నాడు అనేది అంటే నిన్నేమో ఆకాశంతో పోల్చి చెప్పాడు, ఇప్పుడేమో సూర్యుడితో పోల్చి చెప్తున్నాడు అన్నమాట. అన్ని క్షేత్రాలకు లో ఉన్నది క్షేత్రజ్ఞుడే అన్నది మనకి ఇక్కడ అర్థం కావాల్సినటువంటి విషయం అన్నమాట. సూర్యుడు స్వయం ప్రకాశకుడు అయినట్లుగా క్షేత్రజ్ఞుడు కూడా స్వయం ప్రకాశకుడు. ప్రకాశ వస్తువులు ప్రకాశించేటువంటి సూర్యుడికి వస్తువుల యొక్క గుణదోషాల సాంగత్యము ఏమాత్రము అంటనట్లు క్షేత్రాల యొక్క ధర్మాలు కూడా క్షేత్రజ్ఞునికి అంటవు, సంబంధించనమాట అని ఈ 33వ శ్లోకంలో స్వామి చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో మొత్తం 34 శ్లోకాలు ఉన్నాయి. 33 అయిపోయాయి. ఇక 34వ శ్లోకం వచ్చి ఏమవుతుందంటే ఫలశ్రుతిని చెప్తుంది. ఇది చివరి శ్లోకం అన్నమాట. ఫలశ్రుతిని చెప్తున్నాడు స్వామి అన్నమాట. ఏమంటున్నాడు ఈ 34వ శ్లోకంలో? అర్జున, క్షేత్రజ్ఞులకు భేదాన్ని, అదేవిధంగా భూత భౌతిక రూపమైనటువంటి మాయా ప్రకృతి నుండి విడుదల పొందేటటువంటి ఉపాయాన్ని జ్ఞాననేత్రంతో ఎవడైతే తెలుసుకుంటున్నాడో అటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపాన్నే పొందుతాడు అంటున్నాడు. ఈ ఫలశ్రుతిలో 34వ శ్లోకంలో ఏమంటున్నాడు? క్షేత్రజ్ఞుల మధ్య భేదాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా భూత భౌతికమైనటువంటి సమస్త మాయా ప్రకృతి నుండి విడుదల ఎలా పొందాలి అన్నటువంటి ఉపాయాన్ని తెలిసి ఉన్నట్లయితే అటువంటి వాడే అంటే అటువంటి జ్ఞాననేత్రాన్ని కనుక వాడికి కలిగి ఉన్నట్లయితే, ఎవరైతే ఆ రెండు విషయాల్ని చక్కగా జ్ఞాననేత్రంతో తెలుసుకోగలుగుతున్నాడు అట్టివాడు పరబ్రహ్మ స్వరూపాన్నే పొందుతాడు అని చెప్తున్నారు స్వామి. క్షేత్రం అనబడేటువంటి కర్త వచ్చి వికారశీలం. అంటే క్షేత్రం వికారశీలం అంటే మార్పు చెందేటువంటి గుణం కలిగి ఉంటుంది క్షేత్రాన్ని. క్షేత్రజ్ఞుడు చైతన్యం, కర్త కాదు, అది చైతన్యం అన్నమాట. అవికారి ఎవరు? క్షేత్రజ్ఞుడు. వ్యాపకుడు. ఇది క్షేత్రజ్ఞులకి గల భేదం. ఏంటి? క్షేత్రం అంటే కర్త, వికారం కలిగింది, మార్పు చెందే గుణం కలిగింది. క్షేత్రజ్ఞుడు అంటే చైతన్యము, అకర్త, అవికారి, వ్యాపకుడు, మార్పు లేనివాడు. ఈ రెండిటి భేదాన్ని, వివేకాన్ని ఎట్లా ఎవరైతే తెలుసుకుంటాడో అంటే ఈ వివేకాన్ని తెలుసుకోవాలంటే ఏం కావాలంటే జ్ఞాననేత్రం కావాలి. అందరికీ ఈ వివేకము రాదు. ఎవరికి వస్తుంది ఇది? ఈ జ్ఞాననేత్రం ఎవరిలో తెరుచుకుంటుందంటే 8వ శ్లోకంలో, మన ఇదే అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్పాం. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరాజ్యమం అని మనం మొత్తగా 20 గుణాలు చెప్పుకున్నాం కదా 8వ శ్లోకంలో. ఆ 8వ శ్లోకంలో చెప్పిన 8 గుణాలు ఎవరైతే ఉంటాయో వాడికి భగవంతుని యొక్క, గురువు యొక్క, శాస్త్రం యొక్క అనుగ్రహాన్ని తోడైతే వాడికి బేసికల్గా ఏముండాలి? అమానిత్వాది 20 గుణాలు ఉండాలి.
అటువంటి అమానిత్వాది గుణాలు ఉన్నటువంటి అంతఃకరణం శుద్ధి అయినటువంటి వ్యక్తికి ఇంకా ఏం కావాలంటే భగవంతుని కృప ఉండాలి, గురువు కృప ఉండాలి, శాస్త్రం కృప ఉండాలి. ఈ అన్నీ కానీ తోడైనప్పుడు వాడికి ఆ జ్ఞాననేత్రం లభిస్తుంది. భూత భౌతిక జగత్తుకి కారణమైనటువంటి మాయా ప్రకృతి నుండి ఉపాయాన్ని అతడు గ్రహింపగలుగుతాడు. ఎవడు మన అన్నాం కదా, ఎవడైతే క్షేత్రజ్ఞులకు భేదాన్ని తెలుసుకుంటాడో, ఎవరైతే భూత భౌతిక రూపమైనటువంటి మాయా ప్రకృతిని విడువలాల అనేటువంటి ఆ యొక్క ఉపాయాన్ని తెలుసుకుంటాడు అన్నాం కదా. ఈ ఉపాయాన్ని తెలుసుకోవాలంటే వాడికి ఏం కావాలంటే జ్ఞాననేత్రం కావాలి. జ్ఞాననేత్రం కావాలి అంటే వాడికి అమానిత్వాది గుణాలు ఉండాలి, శాస్త్ర గురు అదేవిధంగా భగవంతుని అనుగ్రహము ఉండాలి. అటువంటి వాడిలో జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. అటువంటి వాడు భూత భౌతిక జగత్తు కారణమైనటువంటి మాయా ప్రకృతి నుండి విడిపడేటువంటి ఉపాయం వానికి గ్రహింపుకి వస్తుందన్నమాట. ఈ విధంగా జ్ఞాననేత్రాన్ని పొందినటువంటి మహానుభావుడు విలక్షణమైనటువంటి అనుభవాన్ని పొందుతాడు. ఈ ప్రపంచానికి కానీ దానికి మూలమైనటువంటి ప్రకృతికి కానీ మామూలుగా ఈ ఇవన్నీ ఈ ప్రకృతి ఇవన్నీ కూడాను అస్థిరాలు. పరమాత్మ ఒక్కడు మాత్రమే పరమార్థ వస్తువు అని అతడు తన యొక్క ఆ స్వరూపాన్ని ఆత్మస్వరూపం అని తెలుసుకుంటాడు. ఆ ఆత్మ తన స్వరూపమే అయ్యిందని కూడా తెలుసుకుంటాడనమాట. ఎవడు జ్ఞాననేత్రం కలవాడనమాట. కాబట్టి అజ్ఞానులు ఎలాగైతే దేహాత్మభావంలో దృఢంగా ఉంటారో, అజ్ఞాని దేహాత్మభావంతో ఎంత దృఢంగా ఉంటాడో అంతకంటే దృఢంగా వీడు బ్రహ్మాత్మభావంలో ఉంటాడు అని స్వామి హామీ ఇస్తున్నాడు అనమాట. ఇటువంటి వాడు స్వయం బ్రహ్మస్వరూపుడయ్యా. అట్టి బ్రహ్మజ్ఞాని పరబ్రహ్మాన్ని తప్పక పొందుతాడు అని స్వామి మనకి ఇక్కడ చెప్తున్నాడు. భగవంతుడైనటువంటి గీతాచార్యుడు మనకందరికీ ఈ జ్ఞాననేత్రాన్ని ప్రసాదించాలి. మనము ఈ రోజుతో ఈ క్షేత్రజ్ఞ విభాగం అంటే 13వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మని యొక్క కృపా కటాక్షాలతో, గీతామాత అనుగ్రహంతో మనం అందరం కూడాను అమృత స్వరూపులం కావడానికి స్వామి యొక్క బోధనల్ని మనం బాగా శ్రద్ధగా ఆలకించి పాటించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అన్నీ కూడాను ప్రపంచమంతా విస్తారంగా వ్యాపించాలన్నటువంటి కోరుతూ మనం సెలవు తీసుకుంటున్నాం. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షౌణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.